ఒక గొప్ప సేవకుడు మాట చెప్పాడు సేవకులకి, if you don't pray in secret, never come to the pulpit. రహస్యమందు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పెద్ద సేవకుడు కావచ్చు, కోటుగాడి ప్రసంగికుడు ఉండొచ్చు, ప్రపంచమంతా తిరిగే సేవకుడు అయినా సరే రే, రహస్యమందు నువ్వు ప్రార్థన చేయకపోతే వేదిక మీద నిలబడకు, అవమానాల పాలవుతావు, నవ్వుల పాలైపోతావు. అభినయ దర్శనం బట్టి దేవుడు ఎందుకు ఆనందించారు తెలుసా? వాక్యం సూపర్ గా చెప్తాడని కాదు. మా డాడీ నాకు నేర్పించేది తెలుసా? చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు 17 సంవత్సరాల పరిచయం నేర్పించాడు. కష్టపడడం నేర్పించాడు, గొడ్డులాగా కష్టపడడం నేర్పించాడు. తిండి లేనప్పుడు, కరెంటు లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు ఎలా కష్టపడి పరిచయం నేర్పించాడు మా నాన్న. నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను పరిచయంలో ఉన్నా, మా డాడీ సేవకుడైన పరిచయంలో ఉన్నా. మా డాడీ నాకు నేర్పించనిది ఏంటో తెలుసా? వాక్యం నేర్పించలా. మా డాడీ ఎప్పుడు చెప్తున్నాడు, వాక్యం నేర్పిస్తే వచ్చేది కాదు, దేవుడు అభిషేకం కృప చూపితే వచ్చేదని. పరిచర్య నేర్పించాడు. మా డాడీ దగ్గర 11 మంది ట్రైనింగ్ అయ్యారు శిష్యులు. అందరూ సేవకులు అయితే 12వ వాడిని నేనే, చివరిగా సేవకుడు నేనే. అందరూ చెప్పే మాట ఒకటే మా డాడీ గురించి. మేము చాలా మంది సేవకుల దగ్గర చేశామన్నా, సుందర్ రాజు అన్న దగ్గర పరిచర్య చేసినప్పుడు కష్టాల్లో ఎలా నిలబడాలో నేర్చుకున్నామని చెప్తారు. ఈరోజు నేను కూడా చెప్పేది ఒకటే, మా డాడీ దగ్గర పరిచర్యలో నేను నేర్చుకుంది డబ్బు ఎలా పోగు చేసుకోవాలి, సంఘం ఎలా స్థాపించుకోవాలి, మీటింగ్స్ ఎలా పెట్టాలి, పేరు ఎలా సంపాదించుకోవాలి కాదు. శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో, తినడానికి తిండి లేకుంటే కూడా ఎలా సేవ చేయాలో నేర్పించాడు మా డాడీ నాకు. అందుకే ఈరోజు ఎలాంటి వ్యతిరేకతల్లో అయినా కూడా మరణమే నా ఇంటి ముందు గుమ్మం దగ్గర ఎదురు చూసినా ఈ సేవ మాత్రం విడిచిపెట్టను. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఊపిరినంత వరకు అది నేర్చుకున్నాను నేను, పరిచర్య నేర్చుకున్నాను నేను. దేవుడు నన్ను బట్టి ఎందుకు ఆనందించాలో తెలుసా? సేవని బట్టి, పరిచర్యను బట్టి, నేను చెప్పే వాక్యాన్ని బట్టి ఆనందించడు. మైక్ ఇస్తే నాకంటే బాగా చెప్తారు వాక్యం చెప్పేటప్పుడు పెద్ద పోటుగాడు ఏం కాదు ఇక్కడ. వాక్యం చెప్పడం గొప్ప ఏం కాదు. ఎవరు గొప్పడో తెలుసా? దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తారు తెలుసా? రే, నీకు 24 గంటలు టైం ఇచ్చాను రా, నువ్వు ప్రపంచమంతా తిరుగుతున్నావు, నిన్న రావులపాలెం వాక్యం చెప్పొచ్చావు, రేపటి నుంచి సాలూరులో 3 రోజులు సువార్తలకు వెళ్తున్నావు, నువ్వు బిజీగా ఉన్నావు, అయినా నేను ఆనందించును. లక్షల మంది నువ్వు బాప్తిస్మ ఇచ్చావు, నేను ఆనందించును. నువ్వు వాక్యం ప్రసంగిస్తే లక్షల మంది మారు మనసు పొందారు, ఆనందించును. మరి ఎప్పుడు ఆనందిస్తావు ప్రభు నా నుంచి అంటే, నీకు నేనిచ్చిన 24 గంటల టైంలో నుంచి నాకు ఎంత టైం ఇచ్చావు అంటాడు దేవుడు. ఎవరిని? నన్నైనా కూడా. హౌ మచ్ టైం యు గేవ్ మీ ఇన్ సీక్రెట్. రహస్యమందు నాతో గడపటానికి ఎంత టైం కేటాయించావు నన్నే అడిగితే నీ కథ ఏంటి? నువ్వు సేవకుడు కావచ్చు, అది నీకు ఉపయోగం కాదు, ప్రజలకు ఉపయోగం. మరి నీకు ఉపయోగం అంటే ఏంటి? నాకు ఉపయోగం ఏదేంటి? నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది నాకు. నేను చెప్పే సువార్త, ఇచ్చే బాప్తిసాలు ఇవన్నీ వేరొకరికి. మరి నా పరిస్థితి ఏంటి? ప్రార్థన. 24 గంటల టైంలో నుంచి కనీసం ఒక గంట నేను ప్రార్థన చేయకపోతే ఐ విల్ బి నెవర్ కాల్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్స్ సైట్. దేవుని దృష్టిలో నేను సేవకున్నప్పుడు. అందుకే నేను ప్రతిరోజు తెల్లవారుజాము లేస్తాను, 4:30-5 గంటలకు లేస్తాను. ఈవెన్ దో ఐఎమ్ హార్ట్ పేషెంట్ అయినప్పటికీ కూడా తెల్లవారుజాము 5 గంటలకు లేస్తాను. నేను లేచి మొదటి కడిగి దేవుడికి కేటాయిస్తాను, ప్రార్థన చేస్తాను. మీలో చాలా మంది తెల్లవారుజాము లేయడానికి బద్ధకం. మీరు లేవాలంటే గంట 7 అవ్వాలి, 8 అవ్వాలి, 9 అవ్వాలి, 10, 11కు లేచే మహానుభావులు కూడా ఉన్నారు భూమి మీద. దేవుని కోసం తెల్లవారుజామున లేచి ఏం నేర్చుకున్నావు? బైబిల్ చూసి దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడు? దానియేలు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? ఏ టైంకి లేచేవాడు? మేము లేటుగా పడుకుంటాం సార్, సోది కారణాలు చెప్పొద్దు ఇక్కడ ఎవరు. నువ్వు ఎన్నింటికి పడుకున్నావు ముఖ్యం కాదు, ఏ టైంకి లేచి ప్రార్థన చేస్తున్నావు. తెల్లవారుజామున మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు చదివితే బుర్రకెక్కిది, ఉద్యోగాలు వస్తాయంటారు పెద్దవాళ్ళు. నేనంటాను తెల్లవారుజామున మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ కన్ఫ్యూజన్ ఉండదు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మైండ్లో. అప్పుడు ప్రార్థన చేస్తే నీ స్వరం దేవుడు అంటాడు. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆనందిస్తాడు. చెప్పడం ప్రభు నామమున. డోంట్ లాస్ట్ యువర్ టైం, డోంట్ లాస్ట్ యువర్ సోల్, డోంట్ లాస్ట్ కనెక్షన్ విత్ గాడ్. నువ్వు ఎవడివైనా కావచ్చు,
ఏం కావాలి? యు నీడ్ ఫెలోషిప్ విత్ గాడ్, యు నీడ్ కనెక్షన్ విత్ గాడ్. వితౌట్ ప్రేయర్ లైఫ్ యు కెన్ నాట్ ఇంప్రెస్ గాడ్. ప్రార్థనా జీవితం లేకుండా దేవుణ్ణి మెప్పించడం సాధ్యం కాదు, అసాధ్యం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ఇంప్రెస్ గాడ్ వితౌట్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన చేయి. నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, సేవకుడు అయినా, ఎవరైనా సరే దేవుడిని మెచ్చుకోవాలంటే ప్రార్థన మాత్రమే కావాలి, ప్రార్థన మాత్రమే చెయ్యాలి. ఆయన ఎవరో పాట రాశాడు, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చాలా బాగుంది పాట. ఏం నేర్పించాలి? దేవుడు ఎలా నేర్పించాడు, ఇటు ఎలా చేయడు, అంతే కదా అర్థం. ప్రభువా ప్రార్థన నేర్పించయ్యా అంటే దేవుడు దిగి వచ్చి నేర్పిస్తాడు నీకేమైనా? నీకు దేవుడు ప్రార్థన నేర్పిస్తాడా? చెప్పండి ఎవరైనా ఇక్కడ. నేర్పించు, నాకు నేర్పించు. అప్పుడు శిష్యులకి ఏదో చెప్పేశాడు, అయిపోయాడు. మరి ఇప్పుడు ఎందుకు ప్రార్థన నేర్పించు ప్రభువా, ప్రార్థన నేర్పించాలి, మరలా ఇంటి నెక్స్ట్ లైన్ ప్రార్థించకుండా ఉండలేడు. ప్రార్థనే రాదు, నేర్పిస్తే తప్ప చేయడు, ప్రార్థించకుండా బతకలేడు. ఇంకా కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ప్రార్థన నేర్పు ప్రభువా అని పాడకూడదు పాట. ప్రభువా ప్రార్థిస్తానయ్యా, ప్రార్థించకుండా